యాక్చువల్లీ విఎఫ్ఎక్స్ చాలా కన్విన్సింగ్ గా ఉన్నాయి. నాకు వాళ్ళ నానమ్మ ఎపిసోడ్ క్లైమాక్స్ లో అది చాలా హైలైట్ ఆఫ్ ద మూవీ. హ్యారీ పాటర్ తెలుగులో చూసినట్టుంది నాకైతే. బట్ మూవీ బాగుంది, ప్రభాస్ చాలా బాగున్నాడు. హీరోయిన్ క్యారెక్టర్ ఇంకా బాగున్నది. ఇది చాలా బాగుంటుంది. నాకు రాజసాబ్ అంటే ఏం లేదు, ప్రభాస్ ఏం తీసినా ఇష్టం. బాగుంది అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అప్స్ అండ్ డౌన్స్, కానీ క్లైమాక్స్ బాగుంది. వాళ్ళ నానమ్మ ఎపిసోడ్ ఎస్పెషల్లీ లాస్ట్ కి వాళ్ళ నానమ్మ ఎపిసోడ్ వాజ్ ద హైలైట్ ఫర్ మీ. అది నేను స్పాయిలర్ ఇచ్చేసినట్టు అవుతుంది, సో నేను చెప్పను. బట్ ఇట్ వాస్ నైస్. ఏంటంటే మేజర్ హైలైట్స్ ఏంటంటే చాలా బడ్జెట్ చెప్తున్నారు. బడ్జెట్ యాక్చువల్లీ విఎఫ్ఎక్స్ చాలా కన్విన్సింగ్ గా ఉన్నాయి. నాకు వాళ్ళ నానమ్మ ఎపిసోడ్ క్లైమాక్స్ లో అది చాలా హైలైట్ ఆఫ్ ద మూవీ అనిపించింది. సంజయ్ దత్ యాజ్ అ విలన్ వాస్ వెరీ నైస్. It is nice. Bus is a darling for everyone. Highlight of the movie is the నానమ్మ ఎపిసోడ్ క్లైమాక్స్ లో అది చాలా బాగుంది. సినిమా బాగుంది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ని కొత్తగా చూసాం. ఎంటర్టైన్మెంట్ అయితే 100%, అందులో డౌట్ లేదు. అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అంటే ఎప్పుడు ఇలాంటి మూవీ మనం ప్రభాస్ని ఊహించుకోలేదు. సో కొత్తగా అనిపించాడు. నైస్ మూవీ, కిడ్స్తో కూడా వెళ్ళి చూడొచ్చు. అది నేనేం చెప్పలేను. బట్ మూవీ బాగుంది, ప్రభాస్ చాలా బాగున్నాడు. బాగున్నదన్న, మస్తున్నది. బాగున్నది. హైలైట్స్ తాతయ్య క్యారెక్టర్ బాగున్నది, బ్యాక్గ్రౌండ్ విజువల్స్ బాగున్నాయి, హీరోయిన్ క్యారెక్టర్ ఇంకా బాగున్నది. ఇది చాలా బాగుంటుంది. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? అంటే రాజసాబ్ హర్రరా లేకపోతే ఫ్యాంటసీయా? నాకు హైలైట్స్ అంటే కామెడీ ఎక్కువ అంటే ఇష్టం అండి. నాకు రాజసాబ్ అంటే ఏం లేదు, ప్రభాస్ ఏం తీసినా ఇష్టం. బాగుంది, చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. తొందరగా రావాలని కూడా కోరుకుంటున్నాం. ఏం లాగ్ అనిపించలే, ఇంకా ఏమేమి ఎక్సైట్మెంట్ ఉంటుందని చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఉండే మూవీ. సూపర్ హీరోయిన్, సూపర్. ముగ్గురు చాలా బాగా చేస్తారు. గుర్తొచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ హ్యారీ పాటర్ తెలుగులో చూసినట్టుంది నాకైతే. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉన్న ఇంటర్వెల్ సీన్ పిచ్చి లేచిపోతుంది. ఇంకా క్లైమాక్స్ అంటే మీరు ఎగ్జాక్ట్ గా ఆయన అప్రిషియేట్ చేయడానికి వెళ్ళాలి. అండ్ సూపర్ డూపర్ హిట్ అన్న. ప్రభాస్ అయితే చింపి వాడేసారు. ఇలాంటి స్టోరీ ప్రభాస్ చేసాడని అస్సలు అనుకోలేదు. హ్యారీ పాటర్ తెలుగులో చూసినట్టు అనిపించింది. ఒక్కొక్క సీన్, ఒక్కొక్క ట్విస్ట్ క్రేజీ ఉంది. ఏంటి హైలైట్స్ ఏంటంటే ఓవరాల్ అంటే ఫ్యామిలీ సినిమా ఫస్ట్ పండగకి రిలీజ్ అవుతుంది కదా, ట్విస్ట్ అన్న మొత్తం అంతా సినిమా అంతా ట్విస్ట్ మీద ట్విస్ట్. ఆ ట్విస్ట్ కే పిచ్చిలేస్తుంది. క్రొకడైల్ ఎపిసోడ్ వర్కౌట్ అయిందంటారా? సూపర్ హిట్ అసలు. క్రొకడైల్ అందరూ ఏడుస్తున్నాడు. ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ అనుకోవాలి. ప్రభాస్కి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, మంచి మూవీ తీసాడని చెప్తాను. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి నచ్చిందా? యా వన్ టైం బాగుంటుంది. ప్రభాసు ఏం యాక్టింగ్ చేసిండ్రా? ప్రభాసు గుడిలో ఇస్తాము హారతి, నీకు ఎదురు లేదయ్యా మారుతి. నాకైతే అన్న మన ప్రభాస్ని ఒకప్పుడు బుజ్జిగాడు అండ్ మన మున్నా సినిమా, మిర్చి సినిమాలో చూసినట్టు ఈ సినిమాలో ఏం యాక్టింగ్ చేసిన ప్రభాస్ అన్న. ఒక రొమాంటిక్గా, ఒక కమర్షియల్గా సలారు కలిగి చాలా సినిమాలు చూసి అనిపించింది అన్న. ఈ సినిమాలో ఒక రొమాంటిక్ బాయ్, ఒక క్యూట్ బాయ్ ఎంత మంచిగా ఉండదు. నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్గా మారుతి గారు ఒక హాలీవుడ్ రేంజ్ మన ఇండియాలో దింపిన నాకే చాలా బాగా నచ్చింది. ఒకటే భయ్యా, నైట్ తింటాము రోటీ వచ్చాడు, నైట్ తింటాము రోటీ, ప్రభాస్కి లేదే పోటీ. అసలు ఈ సినిమాతో అంటే మన ప్రభాస్ అని ఈ సినిమా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దన్న. ఒకటేనా హర్రర్ సినిమా, ఎంటర్టైన్మెంట్, ఫన్నీ అండ్ ఎంజాయ్ చేయాలంటే సినిమా రెండు చాలా బాగుంది. మెయిన్గా మన ప్రభాస్ అన్న రొమాన్స్, వామ్మో ఏం రొమాన్స్ చేసిండ్రు నాయన. ఆ మల్లికా మోహన్తో ఆ రొమాంటిక్, ఆ లవ్ బీట్స్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతాయి. కానీ సెకండ్ హాఫ్ చిన్న స్లో ఉంటుంది. కానీ మీరు సినిమాని అర్థం చేసుకోండి. లాగు అండ్ నెగిటివ్ కామెంట్ చేయకుండా సినిమాని అర్థం చేసుకోండి. సినిమా ప్రాపర్స్ ఏంటంటే భయ్యా ఒక ఎంటర్టైన్మెంట్, హర్రర్ ఎంటర్టైన్మెంట్ తీసుకోండి. చాలా బాగుంది సినిమా. మన ప్రభాస్ అన్న ఈజ్ బ్యాక్ అని చెప్పుకోవాలి. మెయిన్గా మాత్రం నేను ఫుల్గా నవ్వుకున్నాను. ఆ సెకండ్ హాఫ్లో మాత్రం అది క్లైమాక్స్ 20 minutes ఎవరు ఆగరా. సినిమా మాత్రం బాగుంది, చాలా బాగుంది అన్న. కుకడేల సీన్ ఉంటుంది అన్న. ఆ ముసల్ని ఇలా పెట్టుకొని ఇట్లా కొడతాడన్నా నీ అమ్మ. అంటే అది నేను ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. అది ట్రైలర్ చూసాడు, దీంట్లో మాత్రం 70 ML వస్తే వేరే లెవెల్ ఉంది. అండ్ ఇంకోటి అంటే నాన్నమ్మతో ఎమోషనల్ హాస్పిటల్ సీన్ ఉంటుంది భయ్యా, అది మాత్రం అందరికి ఎమోషనల్ అనిపిస్తారు. కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. కానీ నాన్నమ్మ కోసం ఎంత కష్టపడతాడో మొన్నటి సినిమాలో చూపించారు. మెయిన్గా మాత్రం మారుతి గారు మీరు చెప్పిన పాయింట్ బాగుంది, కానీ చిన్న మిస్టేక్ చూసుకోండి. సినిమా మాత్రం సూపర్ భయ్యా.